ఈరోజు ఈ ఎస్జేపీ స్కూల్లో మా వికాసిత్ భారత్లోని ఈ యొక్క ఎమర్జెన్సీ డే కార్యక్రమం నిర్వహించుకునే దానికి అవకాశం కల్పించినటువంటి మన హెచ్ఎం గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, రంగస్వామి గారికి, ముఖ్య టీచర్, మన స్టూడెంట్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మాకు చాలా సంతోషమైన విషయం ఏమంటే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఈయన చింతా మున్సాం సార్ గారు 85 సంవత్సరాలు నిత్యం 3 గంటలకు చేసి యోగా మాస్టర్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కొన్ని వందల వేల మందికి యోగా అభ్యాసం చేస్తాడు. డైలీ యోగాని అనేక క్లాసులు ఇస్తాడు. ఆయన గతంలో దేశ స్వతంత్రం అనంతరం రాజ్యాంగంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఎమర్జెన్సీ 1975లో జైలుకు కూడా వెళ్ళిన ప్రముఖులు గుంటకల్ పట్టణం చెందిన ఈయన ఒకరు. అటుపక్క కూర్చున్న వ్యక్తి జీవి కొండయ్య గారు, మన కొట్టాల గ్రామస్తులు. ఆయన దాదాపుగా 50 సంవత్సరాల నుంచి కూడా సంఘం కోసం, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, పార్టీ కోసం కృషి చేసినటువంటి నిస్వార్థపరులైన నాయకుల్లో ఆయన ఒకరు. ఆయన కూడా గతంలో ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినందుకు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఇప్పుడు అనేక మన కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు కూడా మనందరికీ తెలుసు. అతనికి మిత్రుడు కూడా ఈయన వీళ్ళిద్దరు పేరు కూడా వాళ్ళు తలుచుకుంటుంటారు. ముఖ్యంగా ఇంక ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు సింగంశెట్టి విశ్వనాథ్ గారు, ఆయన కరస్పాండెంట్ స్కూల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్రం సూర్యనారాయణ గారు, మాజీ కౌన్సిలర్ గారు, ఇంక వాసం రవిబాబు గారు, మీకు రంగస్వామి టీచర్గా ఆయన దాసరి శ్రీనివాసు గారు, మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ 1975 అంటే నేను కూడా పుట్టినాను. ఆ కాలంలో ఇప్పుడు ఏం అవసరము అంటే మనం స్వతంత్రానికి ముందు లేదా మనకు తెలిసినటువంటి స్టూడెంట్, ఎందుకంటే యువత అనేది భారతదేశానికి ప్రధానమైనటువంటి యువతే దేశ నిర్దేశం. మీరు అందరూ ఇంతమంది చదువుతున్నారు, మీ అందరూ కూడా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేదంటే దేశాన్ని సైంటిస్టులు కావచ్చు, ప్రధానమంత్రి, రాజకీయ నాయకులు కావచ్చు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు గురించి, దేశ చరిత్ర గురించి, మన పూర్వీకులు చేసిన దేశం సమాజం కోసం చేసినటువంటి దానికి మంచివే కాకుండా చెడు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మన దేశ ప్రధానమంత్రి గారి పేరు చెప్పండి, మన దేశ ప్రధానమంత్రి గారి పేరు చెప్పండి. నరేంద్ర మోడీ. గట్టిగా చెప్పండి. నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు మీళ్ళకే ఒక స్కూల్లో చదువుకున్న వ్యక్తి, చిన్న బీద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు ఆయన దేశ ప్రధానిగా 11 సంవత్సరాల్లో ఎన్ని మార్పులు, ఎన్ని అభివృద్ధి చేశారంటే చిన్న పిల్లోని, మీకు చిన్న పిల్లోని కడిగినా చెప్తారు నరేంద్ర మోడీ గారు ఏమి అని. అటువంటి నాయకులు పుట్టిన భారతదేశం అనేది. అందులో మీలో కూడా ఎంతోమంది నరేంద్ర మోడీ ఉండొచ్చు, ఈసారి ఝాన్సీ రుద్రమబాయి వీర వనిత మహిళలు కూడా ఉండొచ్చు. భవిష్యత్తు అంబేద్కర్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళందరూ కూడా మనకి ఏం చేశారనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గూగుల్లో చూసామంటే బుక్కుల్లో చెప్పరు, బుక్కుల్లో ఏదో మీకు చెప్పిన ఎగ్జామ్స్ సంబంధించి, కానీ గూగుల్లో కానీ చరిత్ర తెలుసుకుంటే మనం దానిపైన ప్రేరణ పొందొచ్చు, స్ఫూర్తిని పొందొచ్చు. ఒక సినిమా చూసాం, ఆ సినిమాలో హీరో స్టంట్లు, ఫైట్లు, డాన్సులు, డైలాగులు అన్నీ చెప్తాడు. దాన్ని చూసి మనం కూడా అదే కటింగ్ కొట్టుకుంటాం. మనం అదే రకంగా డ్యాన్స్, అదే రకంగా ఫోటోలు తీసుకొని నేను ఇంట్లో శాంతంగా మహేష్ బాబు అని పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చేసే యాక్షన్ మనకు వస్తుంది కనుక, అంటే వాళ్ళు మనం ప్రేరణ పొందుతాం. అలాగే రాజకీయంగా కానీ, సమాజాన్ని కానీ గతంలో ఎవరైతే పెద్దలు మన కోసం కష్టపడి మన దేశం ఈరోజు స్వేచ్ఛగా ఉంటున్నామంటే మన కోసం కష్టపడిన చరిత్రలు కూడా మనం తెలుసుకోవాలి, వారిగా మనం తయారు కావాలి. మొన్న తెలుసా మీకు ఆపరేషన్ సింధూర్ తీవ్రవాద ఉగ్రవాదాన్ని చేసింది అందరికీ తెలుసా? భారత జాతి మొత్తం మనం అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ తెలుసు కదా మీ అందరికీ, నరేంద్ర మోడీ గారు చేసింది. ఇలాంటి ప్రేరణ పొందాలి. ఎమర్జెన్సీ అనేది ఒక చిన్న విషయంలో చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, అంటే కరోనా ఎప్పుడైతే మనం వస్తే ఇంట్లోంచి బయటికి రాలేదో, ఆ కరోనా ఆ ప్రభుత్వంలో బయటికి రాకుండా నిర్బంధించింది. ఏ కార్యక్రమాలు చేయకోకుండా, ఎటువంటి ఎదురు చెప్పినారంటే అరెస్ట్ చేసి జైలుకేయడమే, ఎదురు చెప్పినారంటే జైలుకేయడమే. అంటే మనకి తుగ్లక్ తెలుసు, హిట్లర్ తెలుసు కదా, హిట్లర్ ఎంత షాడిస్టో, అట్లా షాడిస్ట్గా పనిచేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వము, ఇందిరాగాంధీ గారు. దానివల్ల దేశంలో చాలామంది చాలా అణగారిపోయినటువంటి ఉంది. దాని విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ చెప్తే కూడా మీకు అర్థం చేసుకునే పరిస్థితి ఇంకా ఉంది కనుక నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, మన జాతి కోసం, మన స్వతంత్రం కోసం, మన కోసం కష్టపడి మనకి ఏ స్కీమ్
స్కీములు పెట్టారో మనం ఏదేది ఇప్పుడు లబ్ధి పొందుతున్నామో ఈరోజు మనము ఇక్కడ మన భోజనం చేస్తున్నాం, దాని స్కీమ్ ఎవరిది? మన స్కూల్కి డ్రెస్ బుక్స్ ఇస్తున్నారు, ఆ స్కీమ్ ఎవరిది? మన బియ్యము ఇంట్లో పింఛన్ తీసుకుంటున్నారు, అంగన్వాడీ చేస్తున్నారు. ఇవి స్కీములన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మన కోసం ఇస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు మన బీద వాళ్ళ కోసం కష్టపడుతున్నారు. నరేంద్ర మోడీ గారి గురించి మనం తెలుసుకోవాలి, ఏం చేస్తున్నారో స్కీములు చెప్పాలి. మనకేమైనా అర్హత ఉంటే మన తల్లిదండ్రులు కూడా చెప్పి మనం లబ్ధి పొందాలి. ఈ విషయాన్ని మీరందరూ కూడా రేపొద్దున మీరు చెప్పాను కదా, ఐక్యత. మంచి తల్లిదండ్రులు ఏ రకంగా అయితే మీకోసం చదువు కోసం కష్టపడతారో మీరు తల్లిదండ్రుల గురించి ఫస్ట్ మీరు ప్రేమ అభిమానాన్ని పంచుకోండి. మీరు ఉన్నతగా చదువు 9, 10 తర్వాత ఫస్ట్ ర్యాంక్ చదివితే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో అయిందంటే బీటెక్ చదువు ఉన్నత చదువు పడి 10 మందికి జాబ్ చేసే పరిస్థితి ఉంటారు యూత్. అందుకే నరేంద్ర మోడీ గారు బేటీ పడావో బేటీ బచావో అని చెప్పి ఆడపిల్లల కోసం అనేక స్కీములు ఇచ్చారు. మనకి ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్లో కాదు, చదువుకునే వాళ్ళకి ఎన్ని లక్షలైనా కానీ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక మీరు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీరు కూడా బాగా చదువుకొని దేశానికి మరో ప్రధానమంత్రి, మరో నిర్మలా సీతారామన్ లాగా మీ అందరూ కూడా ఉన్నత పొజిషన్ చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం 11 సంవత్సరాల వికాసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఈ పుట్టకాలు జేపీ స్కూల్లో మీ అందరి సమక్షంలో ఈ విషయాలు పంచుకుంటున్న దానికి ప్రత్యేక సంతోషపడుతూ ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చినటువంటి పట్టణ అధ్యక్షుడు వడ్డీ రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాం. భారత్ మాతాకి